హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు థంబ్నెయిల్ చూసారు కదండి. మా అత్తయ్య చేసిన మిక్స్డ్ మిక్చర్ సూపర్ టేస్టీ స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసామండి. వెదర్ చూస్తే చల్లగా ఉంది, తినడానికి ఏమైనా చేయొచ్చు కదా అత్తయ్య అని అడిగినప్పుడు తొందరగా అయిపోయే ఈ స్నాక్స్ని అయితే చేసి పెడతాను అని చెప్పింది. ఈ మిక్చర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అర కేజీ శనగపిండినైతే తీసుకుంది. అందులో కొంచెం కారపూసనైతే తయారు చేసింది. మిగిలినదంతా బూందీనైతే తయారు చేసింది. తర్వాత కొన్ని పల్లీలను వేయించుకున్నాము. తర్వాత కొన్ని పప్పులను వేయించుకున్నాము. పప్పు ఏంటి వేయించుకున్నారు అంటున్నారు అనుకుంటున్నారా? అదేనండోయ్, మైసూర్ పప్పు, పొట్టుతో ఉన్న మైసూర్ పప్పును ఫ్రై చేసింది. కొన్ని కార్న్ఫ్లోర్ చిప్స్ని, కొన్ని వెల్లిపాయలను, కొంచెం కరివేపాకుని ఫ్రై చేసి పెట్టింది. వీటన్నింటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బేషన్లో వేసుకొని కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసింది. ఈ మిశ్రమాన్ని ఉప్పు కారం కలిసే విధంగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఈ రెసిపీని తయారు చేయడం వల్ల అర కేజీ పిండికి బేషనుడు మిక్చర్ అయితే తయారయ్యింది. అదే బయట కొనుక్కోవడం వల్ల ఇంత మిక్చర్కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఆలోచించి చెప్పండి. ఈ చల్లని వెదర్లో వేడి వేడిగా అల్లం చాయ్ పెట్టుకొని ఈ మిక్చర్ని తింటుంటే భలే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ మిక్స్డ్ మిక్చర్ రెసిపీని ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని పిల్లలకి స్కూల్ బాక్స్లో స్నాక్స్ మనం బయటకి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఈ స్నాక్స్ని క్యారీ చేయడం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మిక్స్డ్ మిక్చర్ని ఒక కంటైనర్లో పోసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల 15 days వరకు ఈ స్నాక్స్ని క్రిస్పీగా తినడానికి మనకి ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో చూస్తున్న విధంగా మా అత్తయ్య చేసిన మిక్స్డ్ మిక్చర్ రెసిపీని నచ్చినట్లయితే మీరు మీ ఫ్యామిలీకి తయారు చేసి పెట్టండి. మా అత్తయ్య చేసిన మిక్స్డ్ మిక్చర్ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సూపర్ టేస్టీ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.